హాయ్ నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏందంటే ఇంజినీరింగ్ కాలేజీలో బ్రాంచెస్. ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంజినీరింగ్‌లో? ఇక ఇంజినీరింగ్ కాలేజీలో బ్రాంచెస్ అంటే మీ అందరికీ తెలుసు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంటది. ఈసీఈ ఉంటది. ట్రిపుల్ ఈ ఉంటది. కెమికల్ ఇంజినీరింగ్ ఉంటది. సివిల్ ఇంజినీరింగ్ ఉంటది. మెకానికల్ ఉంటది. ఎనర్జీ ఇంజినీరింగ్ ఉంటది. చాలా టైప్ ఆఫ్ పెట్రోలియం ఇంజినీరింగ్ ఉంటది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉంటది. బయోమెడికల్ ఇంజినీరింగ్ ఉంటది. డేటా సైన్స్, రోబోటిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ లెర్నింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఇక దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. చాలా బ్రాంచెస్ ఉంటాయి. సరే, కామన్‌గా ఇప్పుడున్న ట్రెండ్ ఏందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, దానికి తగ్గట్టు రిలేటెడ్ డేటా సైన్స్ ఇట్లా చేయాలని చెప్పి కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన కోర్సెస్ మాత్రమే తీసుకుందామని చాలామంది ఎగబడుతున్నారు. వాటి డిమాండ్ విపరీతంగా ఉంది. వాటిని బి కేటగిరీ సీట్స్‌లలో కూడా వాటికే డిమాండ్ ఉంది. ప్రతి ఒక్క కాలేజీలలో కంప్యూటర్ సైన్స్ ఫిల్ అవుతున్నాయి కానీ ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి కోర్సులు ఫిల్ అవ్వట్లేదు. అంటే ఖాళీగా ఉంది. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కలిసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోరుకుంటుండ్రు, దాని మీదకి పోతుంది కాబట్టి దాని డిమాండ్ పెరిగి ఒక్కొక్క దగ్గర డొనేషన్స్ విపరీతంగా అడ్డగోలుగా పైసలు వసూలు చేస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చేసిన. దాని తర్వాత ఎంటెక్ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన. మా టైంలోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అప్పుడప్పుడే బూమింగ్గా వస్తుంది. అప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, కంపేర్ టు ఎలక్ట్రానిక్స్, కంపేర్ టు ఈసీఈ, ట్రిపుల్ఈకి, ఈసీఈ, మెకానికల్ కంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను దాన్ని తీసుకోవడం జరిగింది. ప్లస్ బేసికల్గా కూడా నాకు కంప్యూటర్ సైన్స్ అంటే కొంచెం ఇష్టం కూడా ఉండే, దాని మీద కొద్దిగా మక్కువ ఉండే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం అయితే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు అయితే కొంచెం ఈజీగా పాస్ అవుతా వెన్ కంపేర్ టు ఈసీ. ఈసీ అందరు టాప్ ర్యాంకర్స్ తీసుకుంటారు, మంచి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. మనం యావరేజ్ స్టూడెంట్ కాబట్టి కంప్యూటర్స్ అయితే ఈజీగా పాస్ అవుతామని చెప్పి తెలుసుకొని అది సిఎస్సి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు మీ పిల్లలను జాయిన్ చేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ జాయిన్ చేయించండి. టెక్నికల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచిది కూడా. ఇంజనీరింగ్ ఒక మంచి కాలేజ్లో ఉందనుకోండి, ఏ కోర్సు చేసినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. దాదాపు ఫస్ట్ ఇయర్ మొత్తం సేమే ఉంటుంది. సెకండ్ ఇయర్ కూడా దాదాపు కొన్ని సబ్జెక్టులు డిఫరెన్స్ ఉంటాయి. దాని తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా దాదాపు కొన్ని సబ్జెక్టులు మాత్రమే తేడా ఉంటాయి. అన్నీ ఓవరాల్గా తేడా ఉండవు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేసినోడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, అది తప్పించి వేరేది ఏది చేయలేడు. కానీ ఈసీ, మెకానికల్ తీసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. దాదాపు మా కాలేజీలో పాస్డ్ అవుట్ అయిన చాలామంది, నేను ఎంటెక్ చేసిన పాస్డ్ అవుట్ అయిన చాలామంది ఎవరిని చూసినా కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం. వాళ్ళు ఇంజనీరింగ్లో ఏ కోర్సు చేసిందన్నది సంబంధం లేదు, ఇంజనీరింగ్ బ్రాంచెస్ తోటి సంబంధం లేదు. ఈసీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మెకానికల్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, సివిల్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా కోర్సులు నేర్చుకొని వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టుడు అది పెద్ద సమస్య కాదు. నా గైడెన్స్ ఏంటంటే, పిల్లలకి మన కెరీర్ గైడెన్స్లో గైడెన్స్ ఇచ్చేది ఏంటంటే, ఇంత ఫీజులు కట్టి కంప్యూటర్ సైన్సే జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈసీ జాయిన్ చేయండి, ట్రిపుల్ ఈ జాయిన్ చేయండి, సివిల్ ఇంజనీర్ జాయిన్ చేయండి. దాని తర్వాత వాళ్ళు ఎట్లయినా కూడా జావా ప్రోగ్రామింగ్ ఉంటుంది, మిగతా బ్రాంచ్లలో కూడా ఉంటాయి కాబట్టి దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆన్లైన్ కోర్సులు తీసుకోరైనా, లేకుంటే ఏదైనా కోచింగ్ సెంటర్స్కి పోయి, ఇన్స్టిట్యూట్స్కి పోయి పర్టికులర్కి సంబంధించిన కోర్సు నేర్చుకోవచ్చు. మనం ఇంజనీరింగ్ సైడ్ ఇప్పుడు ట్రిపుల్ ఈ చేసినా, ఈసీ చేసినా కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కొన్ని కోర్సులు నేర్చుకుంటే సరిపోతుంది. ఆ కోర్సెస్ అన్నీ మనం ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేయొచ్చు. దీన్ని పక్కన పెట్టండి. సో కంప్యూటర్ ఇంజనీర్కి ఒకటే ఆప్షన్, మిగతా ఇంజనీర్స్కి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇటు కంప్యూటర్ సైన్స్లో జాబ్ చేసుకోవచ్చు, వాళ్ళ కోర్ ఫీల్డ్లో కూడా జాబ్ చేసుకోవచ్చు. ఎవరైతే కోర్ ఫీల్డ్లో చేయాలి, ఒకవేళ కంప్యూటర్ జాబ్స్ రేపు పరిస్థితి సాఫ్ట్వేర్ ఏఐ వచ్చి జాబ్స్ పోతాయి అదే ఇది అంటుంది కదా, రేపు అలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళ కోర్ ఫీల్డ్ సైడ్ పోతారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సైడ్ పోతారు, కెమికల్ ఇంజనీర్ సైడ్ పోతారు, సివిల్ ఇంజనీర్ సైడ్ పోతారు.
ఇప్పుడు విషయం ఏంటంటే మిగతా ఇంజనీర్స్కి షార్టేజ్ అవుతుంది. కొన్ని రోజుల పరిస్థితి ఏమవుతుందంటే సివిల్ ఇంజనీర్స్ ఇప్పటికే దొరకట్లేదు చాలామంది. మంచి ఎఫిషియెంట్ సివిల్ ఇంజనీర్స్ లేరు. మనం చూస్తున్నాం హైటెక్ సిటీ అయినా చుట్టుపక్కల సిటీలో హైదరాబాద్లో అయినా అన్నీ ఎక్కడ చూసినా కూడా ఎంత కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది. టైర్ 2 సిటీస్లో అయినా ఎక్కడైనా కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ అన్నది విపరీతంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కన్స్ట్రక్షన్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ మనకు కావాల్సింది ఏంది సివిల్ ఇంజనీర్స్. అక్కడ సివిల్ ఇంజనీర్స్కి షార్టేజ్ వస్తుంది. మంచి సివిల్ ఇంజనీర్లు దొరకట్లేదు. సో మీరు సివిల్ ఇంజనీర్ చేయొచ్చు, మంచి మంచి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు. కొన్ని కాకపోతే కొద్ది ఇబ్బంది ఏంటంటే అన్ని కోర్ కంపెనీస్ అంటే ఎలక్ట్రానిక్ కంపెనీస్ కొన్ని రావు. కంపెనీ కాలేజీలకు ప్లేస్మెంట్స్ కోసం మంచి మంచి కాలేజీలకు కూడా కొన్ని తక్కువగా, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని పర్సంటేజ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని రావాలని కొన్ని క్రైటీరియాలు పెట్టి వాళ్ళకు తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళకు ఒక 4-5 రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఉంటుంది. అదే కంప్యూటర్ సైన్స్ అయితే 40 మందిని 50 మందిని తీసుకోవాలని చెప్పి అనుకుంటాయి కంపెనీస్. రిక్వైర్మెంట్ వాళ్ళకి 40 జాబులు ఉంటే వీళ్ళు 4 జాబులు ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మంచిగా చదువుకొని ఎవరైతే ప్రోగ్రామ్ మంచిగా చేయగలుగుతారో కోర్ సబ్జెక్ట్స్ మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళకే ఈసీ వీటిలలో జాబ్స్ వస్తుంటాయి. కానీ కంప్యూటర్ సైన్స్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాబ్స్ వస్తుంటాయి కాదన్న. కానీ ఈసీ వాళ్ళకు ఇప్పుడు చూసినాం ఏది సివిల్ ఇంజనీర్స్ కొలత బాగా ఉంది. ఎక్కడ కూడా మంచి సివిల్ ఇంజనీర్స్ దొరుకుతలేదు. మీరు సివిల్ ఇంజనీర్ చేయండి. మీకు అది ఏమవుతుందంటే ఒక స్టాండ్ బై ఆప్షన్ బి లాగా ఉంటుంది అన్నట్టు. కంప్యూటర్ జాబ్స్ విసుకొచ్చిన రోజు, బోర్ కొట్టిన రోజు, లేకుంటే అది చేయలే ఆ జాబ్స్ రాకున్నా కూడా మీరు సివిల్ ఇంజనీరింగ్ వైపు కూడా మీరు వెళ్తారు కాబట్టి జాబ్స్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఇప్పుడు ఇంజనీర్స్ కొలత బాగున్నాయి. సరే అది మెకానికల్ వైపు కూడా చూడవచ్చు. మనం ఎన్ని కార్స్ వచ్చినాయి, ఎంత టెక్నాలజీ వచ్చినాయి, ఎంత డెవలప్మెంట్ ఉంది. మెకానికల్ వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఈసీ వాళ్ళకు ఎలక్ట్రానిక్ కంపెనీస్ చాలా జీఈ లాంటి కంపెనీస్, పానాసోనిక్ ఇట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటిలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఇటు కావాలంటే ఇటు పోవచ్చు, అటు. ఓన్లీ కంప్యూటర్స్ వాళ్ళు ఇటు పోలేరు, మిగతా కంపెనీల జాబ్స్కి పోలేరు. కానీ మిగతా బ్రాంచ్లు చేసిన వాళ్ళు అందరూ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కావచ్చు. ఆఖరికి ఏ డిగ్రీ లేనివాడు ఇంటర్వ్యూ చదువుకొని ఒక 4 కోర్సులు నేర్చుకున్నా కూడా కంప్యూటర్ జాబ్ చేయొచ్చు. అంటే డిగ్రీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి యూ టేక్ ఎనీ డిగ్రీ సర్టిఫికేట్. మీరు ఓన్లీ కంప్యూటర్స్ అని చెప్పి ఎగబడకుండా మిగతా కోర్సులు కూడా చేయండి. మిగతా కోర్సులు కూడా చేసినప్పుడు మీకు బాగుంటుంది. ఆప్షన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇటు కావాలంటే ఇటు హార్డ్వేర్ సైడ్ పోవచ్చు, సాఫ్ట్వేర్ కావాలంటే సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు. అలాంటి ఆప్షన్స్ మీకు ఉంటాయి. సో ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిమాండ్ వీటికి ఉన్నది కాబట్టి వీటికి ఫీజు తక్కువ ఉన్నది. మీ ఇంజనీరింగ్ మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మీరు ఇంజనీరింగ్ డిగ్రీ తక్కువ డబ్బుతో చేయాలి, తక్కువ ఫీజులతో చేయాలి అంటే మీరు మిగతా కోర్సులు తీసుకొని మంచి మంచి కాలేజీలలో ఈసీ సీట్స్ కూడా ఈసీ, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ సివిల్, కెమికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ మెకానికల్, ఇవన్నీ ఖాళీగా ఉంటాయి. వాటిలో చేరి మంచి కాలేజీలో చదివినట్టు ఉంటుంది, ఈ కోర్సులు చేసినట్టు ఉంటుంది. అవసరం ఉంటే ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, డిగ్రీ మామూలు డిగ్రీ చదివినోడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొడతాడు. అసలు డిగ్రీయే లేకుండా ఇంటర్మీడియట్ చదివి కూడా మనం ఫేక్ సర్టిఫికేట్ పెట్టి కూడా జాబులు కొట్టిన వాళ్ళు ఉంటారు. ఎట్లా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం అనేది పెద్ద సమస్యే కాదు. మనం పని చేసేటోళ్ళమే, పని ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. పని నీ దగ్గర నువ్వు చేస్తావన్న ఒక్క ఆలోచన ఉండేది ఉంటే నీకు పని చేయడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసిన కాబట్టి దీని సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏందో తెలుసు, ఇంజనీరింగ్ సబ్జెక్టులు అంటే ఏందో తెలుసు, ఏ సబ్జెక్ట్కి అయితే ఎంత స్కోప్ ఉంటుందో తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని ఇది గైడ్ చేయగలుగుతా అని చెప్పి నమ్ముతూ మీకు చెప్తున్నా. ఇది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ పోకుండా మిగతా ఏ సబ్జెక్ట్స్ అయినా మీరు తీసుకోండి. మంచి మంచి యూనివర్సిటీస్ వచ్చినాయి, కాలేజెస్ వచ్చినాయి, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అసలు యూనివర్సిటీలలో చేసేది ఉంటే మీరు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఒక మేజర్ చేసేది ఉంటే ఒక మైనర్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఆలోచించి ఇట్లా ఏ కోర్స్ అయినా మీకు ఏది డ్యూయల్ బెనిఫిట్స్ ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని ఒక్కటే అంటే రేపు సాఫ్ట్వేర్ జాబ్ లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరు
అరే రేపు ఏమైనా అటు ఇటు అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేయకుండా నెక్స్ట్ వచ్చి ఏం చేయాలనో తెలియని పరిస్థితి ఉంది. అదే సివిల్ ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ జాబ్ పోయినా కూడా వచ్చి ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంతమంది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి జాబ్ పోయినా కూడా వచ్చి సివిల్ ఇంజనీర్గా జాబ్ చేయగలుగుతాడు. ఏదైనా కంపెనీలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో మస్తు చాలా జాబ్ చేయగలుగుతాడు. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకే చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే బాధపడుతుంటారు, సడన్గా ఇప్పుడు నన్ను సాఫ్ట్వేర్ జాబ్ నుంచి తీసేసిండ్రు. ఎందుకంటే తీసేస్తారు, జరుగుతారు. రిసిషన్ వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయినాయి, లక్షల మంది ఉద్యోగాలు కూడా పోయినాయి. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం చాలా కంపెనీల్లో, మీకు ఏర్పడతలేదు కానీ జాబ్స్ అన్నీ చాలా పోతున్నాయి. పోయినప్పుడు నువ్వు కంప్యూటర్ సైన్స్ అయితే అది తప్పించి వేరే వాడు ఏం చేయలేడు, వానికి ఆలోచన కూడా తెలియదు, ఏం చేయాలన్నా కూడా తెలియదు. కానీ మిగతా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఆప్షన్ ఈజ్ దేర్. ఇది అర్థం చేసుకొని మీరు తల్లిదండ్రులైనా పిల్లలైనా ముందుకెళ్ళొచ్చు. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్.